ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విద్యారంగంపై జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు. విద్యారంగంపై కీలకమైన చర్చ జరుగుతుంటే వైసీపీ సభ్యులు ఎందుకు గైర్హాజరయ్యారు అని ప్రశ్నించారు. ఆ రోజు జరిగిన చర్చలో ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై స్పష్టంగా వివరణ ఇచ్చాం. కానీ వైసీపీ సభ్యులు వినకుండా, చదవకుండా మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు అని లోకేష్ అన్నారు. వైసీపీ పాలనలో 4,200 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. ఈ బకాయిలు నిజమేనా, కాదునా? వివరాలు పంపిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. హౌస్ సాక్షిగా హామీ ఇచ్చిన విషయం ఉందని లోకేష్ గుర్తు చేశారు. బీఏసీలో విద్యారంగంపై చర్చ కోరితే టీడీపీ అంగీకరించింది. కానీ ఆ చర్చకు వైసీపీ సభ్యులు హాజరు కాలేదు అని మండిపడ్డారు. వాస్తవాలు వినడానికి వైసీపీ సిద్ధంగా లేదు. రాజకీయ ఆరోపణలు చేయడం మినహా ప్రజల సమస్యలపై చర్చించడానికి వీళ్లకు ఆసక్తి లేదు అని విమర్శించారు. గైస్, మర్చిపోకండి, మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు మా ఛానల్ ని ఎంకరేజ్ చేసి మరిన్ని వీడియోస్ అప్డేట్ చేయగలేము. అయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అధ్యక్ష, ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటకు వెళ్లారు అధ్యక్ష? విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రీయింబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, ఇన్నరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకో కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి, చదివిన మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4,200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి. ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4,200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. నంబర్ 1. నంబర్ 2, 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారని 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు, ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా. హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు అడిగారు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు. ఆ రోజు బీఎస్సీలో మీరు అడిగారు, మేము ఒప్పుకున్నాము. చర్చకు మేము సిద్ధం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అరకు లోయలో ఉత్పత్తి అయ్యే ఆర్గానిక్ అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఈ కాఫీ ప్రకృతి పద్ధతుల్లో పండించబడటంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదిగా పేరుగాంచింది. రుచిలో ప్రత్యేకత కలిగిన అరకు కాఫీని ప్రోత్సహించేందుకు అసెంబ్లీ ఆవరణలో ఈ స్టాల్ ఏర్పాటు చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, రైతుల కృషిని ప్రభుత్వ ఆధ్వర్యంలో మరింతగా ప్రోత్సహించేందుకు ఈ స్టాల్ దోహదపడుతుందని అన్నారు. అరకు కాఫీ బ్రాండ్ ను మరింతగా విస్తరించి దేశ విదేశాల్లో గుర్తింపు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ స్టాల్ ప్రారంభించారని తెలిపారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలోని ఎంపీ వైవి సుబ్బారెడ్డి నివాసానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లి ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి పలికారు. ఎర్రం పిచ్చమ్మ అనారోగ్యంతో పాటు వయోభారంతో సోమవారం కన్నుమూశారు. ఆమె మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గారి వెంట పార్టీ ముఖ్యనేతలు కూడా పాల్గొన్నారు. వైవి సుబ్బారెడ్డి కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు. పిచ్చమ్మ మృతితో వైవి సుబ్బారెడ్డి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. రెడ్డి పర్యటించారు.
రైతులు నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు ఉన్నా ఇవ్వకపోవడం వల్ల పచ్చని పంటలు కండ్ల ముందే ఎండిపోతున్నాయి అని రైతులు తెలిపారు. రైతు బంధు మరియు బోనస్ వంటి ప్రయోజనాలు అందక కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి నిర్లక్ష్య వైఖరి ఉందని విమర్శించారు. రైతులకు నివారణ అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. జగదీష్ రెడ్డి రైతులను పరామర్శించి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారం కోరతానని హామీ ఇచ్చారు. రైతులు ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాకుంటే కూడా మేము బదులు సరులు పోయి మేము అంతా నాటేసినాం సార్. ట్రాక్టర్ వాళ్ళకి, కిరాయి వాళ్ళకి, పిండి కట్టలకు, అంత కూలోళ్లకు 30-40 ఎకరా ఏళ్ళు పెట్టినాం సార్. మా అందరికి మేము అసలు మాకు ఏం పరిస్థితి సార్. మాకైతే నీళ్ళు అసలు రావట్లేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మేము మంచిగా ఉన్నాం సార్. ఇప్పుడు అయితే మేము అసలు సచ్చే బతుకులు అవుతున్నాయి సార్. మాకు అయితే రైతులకు అందరికి సార్ ఎవరు లేరు సార్. నాకు చూడటాలకు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, బుడ్డోళ్ళు అంటారు. మాకు రైతు బంధు కూడా రావట్లేదు సార్. మాకు రుణ మాఫీ కూడా చేయలేదు సార్. నాకు అంటే ఓట్లు వేసినాం సార్. ఏ ఓట్లు అంట కావాలంటే ఏ ఓట్లు వేసినాం సార్. పోయినప్పుడు రైతులు అడిగినారు రుణమాఫీ అందరికి కాలేదు, రైతు బంధు అందరికి రావట్లేదు, నీళ్లు వస్తలేవు, నీళ్లు మేము ప్రభుత్వం నీళ్ళు ఇస్తాను నమ్మి పెట్టుకున్నామని చెప్పి అడిగి నన్ను కూడా మీరు అడగాలి, మీరు కొట్టాడాలి మా తరఫున అని చెప్పింది. తన పద్ధతిలో నీళ్లు ఇచ్చినా, మీరు వద్దన్నాక నీళ్లు ఇచ్చినా అదేంది. ఇప్పుడు సరే నేను ప్రతిపక్షంలో ఉన్నా, మంత్రిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగాలి, నా బాధ్యత మీ తరఫున. నేను నిన్న అసెంబ్లీలో పోయినప్పుడు వాళ్ళు చెప్పిన అన్ని చెప్తున్నారు. మొత్తం రైతు బంధు మొత్తం అందరికి చేసేసినాము, 20,000 కోట్లు ఇచ్చినాము, రుణమాఫీ మొత్తం చేసేసినాము అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. నేనన్నా కరెక్ట్ కాదు మీరు చెప్పేది. నేను తిరుగుతున్న ఊర్లలో, జనంలో తిరుగుతున్నా, గ్రామాల్లో తిరుగుతున్నా, తండాల్లో తిరుగుతున్నా, వాళ్ళు రాలేమని చెప్తున్నారు ప్రజలు. మీరు ఇచ్చామని చెప్తున్నారు. నన్ను అడిగినరు ప్రజలు, మా తరఫున కొట్లాడమని అడిగినరు, నన్ను మాట్లాడమని అడిగినరు. పొలాలు ఎండిపోతున్నాయి, మా నీళ్ళ గురించి కొట్లాడమని అడిగినరు. నన్ను మీరు చెప్పేది అబద్ధము అని చెప్పిన. నేను పొలం బంగారం ఇస్తున్నారు ఇయ్యలేదు, ఇంటికి 2500 ఇస్తున్నారు ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. ఇవ్వకుండా అన్ని ఇచ్చినాం రాసిస్తే ఎట్లా అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే సస్పెండ్ చేసాను. నన్ను చెప్తున్నాడు అని చెప్పి నేను చెప్పిన. నన్ను సస్పెండ్ చేసినా నేను భయపడేది లేదు, మళ్ళీ ఆడికే పోతా, గదే రైతుల కాడికి పోతా, గదే పొలాల కాడికి పోతా అని చెప్పి వచ్చి నేను కొట్లాడదాం, మళ్ళీ కూడా కొట్లాడదాం. సార్ కూడా, కేసీఆర్ సార్ కూడా ఉన్నాడు, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కూడా. నన్ను ఒక్కరిని పంపించినా మనల్ని కొట్లాడుతున్నారు, కేటీఆర్ సార్ మిగతా అందరూ కూడా. ఆడకాకపోతే ఈడకపోతే కాడు. అందుకనే వచ్చిన నేను అన్ని ఊర్లు చూడాలి, ఎండిపోయిన మొత్తం కూడా చూడాలి, ప్రపంచానికి చెప్పాలి ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏంది, ఏం తప్పు చేస్తుంది, ఎట్లా అబద్దాలు చెప్తుంది, ఎట్లా మోసం చేస్తుంది ప్రజల్ని అని చెప్పడం కొరకే నేను ఇవాళ వచ్చింది. కొట్లాడదాం, ఇంకా దేనికి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, మరి ముందుకన్నా ఈ గవర్నమెంట్ మెడలో ఉంచి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం. తప్పకుండా ఇంటికాడ కూర్చుంటే మీరు పోయి ముఖ్యమంత్రి అని చెప్పి రాలే కదా. ఇంటింటికి తిరిగి ఊరు తిరిగి నీకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, 15,000 ఇస్తా, 500 బోనస్ ఇస్తా, నీకు 2,500 ఇస్తా, నీకు తులం బంగారం ఇస్తా, నీకు స్కూటీలు ఇస్తా, నీకు 5 లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తా అని ఇవన్నీ మాట్లాడినావు కాబట్టి 2500 ఈ నెలలకి మా నెలకి ఇస్తా అన్నాడు కాబట్టి నువ్వు అవి రాసిచ్చినావు కాబట్టి వేసిండ్రు. దాని కొరకు అడుగుతున్నారు, నిలబెడతారు. నిలబెట్టినప్పుడు అవుతుంది, మాట వస్తుంది.